వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను న్యూ టీడీఎస్ ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ చేంజ్ అయ్యాయి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము టీడీఎస్ రిటర్న్ ఫార్మ్స్ ప్లస్ టీడీఎస్ సర్టిఫికెట్ నేమ్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ నేమ్స్ కూడా కొన్ని చేంజ్ అయ్యాయి. కానీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ నేమ్స్ అన్నీ అవసరం లేదు. మనకి ఏదైతే యూజ్ అవుతుందో అది నేర్చుకుందాము. సో మీరు ప్రజెంట్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నా, సో మీరు టీసీఎస్ ట్యాక్సేషన్ మీరు క్యాలిక్యులేషన్ చేస్తున్నా, మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలి. మనకి 1 ఏప్రిల్ 2026 నుంచి న్యూ టీసీఎస్ ఫార్మ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ప్లస్ మనకి టీసీఎస్ సర్టిఫికెట్ నేమ్స్ కూడా చేంజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకొని ప్రొసీడ్ అవ్వాలి. మనం ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం యాక్చువల్గా. సో టీసీఎస్ రిటర్న్స్ మనం క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటాము. మనకి ఏప్రిల్ మే మంత్లో ఉన్నాం. ఇప్పుడు ఏప్రిల్ మంత్ కంప్లీట్ అయింది, జూన్ మంత్ కంప్లీట్ అయితే మనం ఫస్ట్ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఆ రిటర్న్ ఫైల్ చేయడానికంటే ముందు సో మీరు కొత్తగా చేంజ్ అయిన న్యూ టీడీఎస్ ఫార్మ్స్ గురించి నేర్చుకోవాలి. సో ఈ వీడియో అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సో నేను టీసీఎస్ న్యూ అప్డేట్స్ గురించి మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో మీకు అప్లోడ్ చేశాను యూట్యూబ్లో కూడా. మనకి 1 ఏప్రిల్ 2026 నుంచి న్యూ టీసీఎస్ సెక్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. రేట్ చార్ట్ అనేది చేంజ్ అయ్యాయి. ఆల్రెడీ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను. సో మీరు షీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి వీడియో. టీసీఎస్ న్యూ రేట్స్, పేమెంట్ కోడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టీడీఎస్ చలానా ఎలా జనరేట్ చేయాలో చెప్పాను. అదేవిధంగా టీడీఎస్ ఎంట్రీస్ ఇన్ టాలీ ఫ్రైము, టీడీఎస్ రేట్ చార్టు, వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా ఈ వీడియోస్ ప్రీవియస్ చూడకపోతే వీటి గురించి కూడా తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం టీడీఎస్లో మనకి చేంజ్ అయినటువంటి న్యూ రిటర్న్ ఫార్మ్స్ గురించి తెలుసుకుందాం. న్యూ టీడీఎస్ ఫార్మ్స్ 2026 1 ఏప్రిల్ నుంచి అప్లికబుల్ అవుతాయి. చూడండి ఇక్కడ పర్పస్, ఓల్డ్ ఫామ్, న్యూ ఫార్మ్. ఫస్ట్ మనకి టీడీఎస్ సర్టిఫికేట్స్ కూడా మనకి చేంజ్ అయ్యాయి. మనం టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాం. యాక్చువల్గా శాలరీ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది మనం ఇయర్లీ వన్స్ ఇష్యూ చేస్తాము. ఈ శాలరీ టీడీఎస్ సర్టిఫికేట్ ఓల్డ్ ఫామ్ వచ్చి ఫామ్ 16 అనేవాళ్ళము. ఇప్పుడు మనకి న్యూ ఫామ్ 130. టీడీఎస్ సర్టిఫికేట్ ఫామ్ 16ని ఫామ్ 130గా మార్చేశారు. నాన్ శాలరీ టీడీఎస్ సర్టిఫికేట్ని ఇంతకుముందు ఫామ్ 16 అనేవాళ్ళము, ఇప్పుడు ఫామ్ 131గా మార్చేశారు. సో ఇప్పుడు న్యూ ఫామ్ వచ్చి ఫామ్ 131. సో ఈ నాన్ శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ ఫామ్ 131 అనేది క్వార్టర్లీ వన్స్ ఇష్యూ చేస్తాము. మనం నాన్ శాలరీ టీడీఎస్ రిటర్న్స్ క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటాము. రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఎవ్రీ క్వార్టర్కి కూడా ఫామ్ 131 ఇష్యూ చేయాలి. నెక్స్ట్ టీడీఎస్ రిటర్న్ శాలరీ. సో శాలరీ టీడీఎస్ రిటర్న్ ఫామ్ వచ్చి ఓల్డ్ ఫామ్ 24Q. ఇంతకుముందు మనము శాలరీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఫామ్ 24Q యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు మనకి న్యూ ఫామ్ వచ్చి ఫామ్ 138. 24Qని ఫామ్ 138గా మార్చేశారు. టీడీఎస్ రిటర్న్ నాన్ శాలరీ రెసిడెంట్ అంటే నాన్ శాలరీ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి మనం ఇంతకుముందు ఫామ్ 26Q యూజ్ చేసేవాళ్ళము. ప్రజెంట్ దాన్ని ఫామ్ 140గా మార్చేశారు. మనం 1 ఏప్రిల్ 2026 నుంచి నాన్ శాలరీ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఫామ్ 140 అనేది మీరు యూజ్ చేసుకోవాలి. టీడీఎస్ రిటర్న్ నాన్ రెసిడెంట్ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఓల్డ్ ఫామ్ 27Q యూజ్ చేసేవాళ్ళము. దాన్ని ఇప్పుడు ఫామ్ 144గా మార్చేశారు. యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంటు ఓల్డ్ ఫామ్ వచ్చి ఫామ్ 26AS. ఫామ్ 26AS నేమ్ కూడా మార్చేశారు. దాని పేరు వచ్చి ఇప్పుడు ఫామ్ 168. సో మనము మన టీసీఎస్ మన ట్యాక్స్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవడానికి ఫామ్ 26AS యూజ్ చేసేవాళ్ళము. దాన్ని ఇప్పుడు ఫామ్ 168గా మార్చేశారు. సో మీరు 1 ఏప్రిల్ 2026 నుంచి మీరు ఈ ఫామ్స్ కొత్త న్యూ ఫామ్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఈ ఫామ్స్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే సో నేను వాట్సాప్ డీటెయిల్స్ ఇస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాట్సాప్లో పంపిస్తాను మీకు. నెక్స్ట్ అదేవిధంగా టీసీఎస్ రిటర్న్ ఫామ్స్ కూడా చేంజ్ చేశారని చెప్పాం కదా. సో ఇప్పుడు టీసీఎస్ రిటర్న్ ఫామ్స్ ఏమేమి చేంజ్ అయ్యాయో చూద్దామా. సో టీసీఎస్కి సంబంధించి టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి మనం 27Q యూజ్ చేసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడైతే ఫామ్ 143 యూజ్ చేయాలి. సో టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫామ్ 143. అదేవిధంగా టీసీఎస్ సర్టిఫికేట్ అనేది మనం క్వార్టర్లీ వన్స్ ఇష్యూ చేస్తాము.
ప్రీవియస్ టీసీఎస్ సర్టిఫికేట్ నేమ్ 27ది, ప్రెసెంట్ న్యూ ఫామ్ వచ్చి ఫామ్ 133. సో టీసీఎస్ సర్టిఫికేట్ నేమ్ వచ్చి ఫామ్ 133. సో ఈ ఫామ్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటాను. తర్వాత మనము టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్ రెండు కూడా క్వార్టర్లీ వన్స్ ఫైల్ చేసుకుంటామా. మనం ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం, ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి. టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో నెక్స్ట్ టైం నేను వీడియో చేస్తాను. దాంట్లో మనకి ఎటువంటి చేంజెస్ వచ్చాయి, టీడీఎస్ టీసీఎస్ రిటర్న్ డ్యూ డేట్స్ ఏంటి, వాటి గురించి వీడియో చేస్తాను. నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు మిస్ కాకుండా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.